ప్రతి గుండెని టచ్ చేస్తా, ప్రతి ఒక్కరి బాధ తీరుస్తా అంటూ భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు ఏలూరు ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్. వెల్కమ్ టు అభ్యర్థుల అంతరంగం కార్యక్రమం. ప్రతి గుండెని టచ్ చేస్తా, ప్రతి ఒక్కరి బాధ తీరుస్తా అంటూ భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు ఏలూరు ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు మన స్టూడియోలో. ఆయన్ని అడిగి తెలుసుకుందాం కొన్ని అంశాల గురించి. నమస్తే అండి. నమస్తే అండి సార్. అది ఇప్పుడు మీరు ఏలూరు పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థిగా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు, మీరు నామినేషన్ వేసి. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఎలా వచ్చారు మీరు దీనిలోకి, అంటే ఈ ఎంపిక్ ప్రాసెస్లోకి మీరు వచ్చారు? ఇది యాదృచ్ఛితమా లేకపోతే ఏంటి, అనూహ్యమా? అట్లేం లేదండి, మా ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉంది. నేను ఫాదర్ది 2 ఎలక్షన్స్ చూశాను. 2 ఎలక్షన్స్ అయిపోయినాక సార్తో ఉండే పరిచయం అయినా కానివ్వండి, అలాగే పార్టీలో ఉండే నేను చేసే కార్యక్రమాలు అయినా కానివ్వండి, మాకు విజయలక్ష్మి సేవా సొసైటీ అని ఒక మా సేవా సొసైటీ ఉంది. దాంట్లో మేము ప్రతి ప్రోగ్రాము చేస్తూ ఉన్నాం. సార్ కూడా ఐడెంటిఫై చేసి ఈ అబ్బాయి అయితే బాగుంటుందని అనిపించి నేను ఇవాళ ఏలూరు పార్లమెంట్కి పంపించడం జరిగింది. సో ఇవాళ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటున్నాం. మీరు అన్నట్లు ప్రతి ఏలూరు పార్లమెంట్ ప్రతి ఒక్క గుండెని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఈ ప్రతి గుండెను టచ్ చేస్తా అన్న పదం ఎందుకని, ఈ సెంటెన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే మీ ఈ నినాదానికి అంతర్యం ఏంటి అనక? అంటే నేను అనేది ఏంటంటే అండి, నేను కొత్త, జనాలకు పరిచయాలు కొత్త కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్కరి నా గురించి తెలుసుకోవడానికి, వాళ్ళకి అర్థం అవ్వడానికి, వాళ్ళని ఒక్కసారి టచ్ చేయాలి, వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళ ఎప్పుడైనా కానీ ఒకసారి ఒక గుండె టచ్ చేస్తేనే వాళ్ళకి మనం అనేది ఒక గుర్తుంటుంది. ఏం మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఆ గుర్తుండదు. అదే ఒక గుండెని టచ్ చేయడం అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అయినా కానివ్వండి, వాళ్ళకి తీరుస్తామని మనం ఉండడం అయినా కానివ్వండి, అలాగే మనం ఉన్నాము అని వాళ్ళకి భరోసా చెప్పడం అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఒక ఆప్యాయతగా మన లాంగ్వేజ్లో గుండెని టచ్ చేస్తాం అనేది ఒక సెంటిమెంట్ లాగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్తుంటామండి. ఓకే. మీకు ఈ హేలాపురితో బాల్యం నుంచి పరిచయం ఉందా? వచ్చి వెళ్తుండేవాళ్ళు? అవునన్నా, ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాలేజీలో చదువుకున్న వాళ్ళైనా కానివ్వండి, కామన్ ఫ్రెండ్స్ అయినా కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కలిసి ఇక్కడ పండగలకో ఏదో ఒక ఫంక్షన్స్కో మ్యారేజెస్కో రెగ్యులర్గా వస్తూ ఉన్నాను. ఏలూరులో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేటోళ్ళు అందరూ హైదరాబాద్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో ఈ రకంగా ఏదో ఒక కార్యక్రమం మీద ఈ 18-19 ఏళ్ళలో అట్లీస్ట్ ఒక 10 సార్లు వచ్చిపోయి ఉంటానండి ఇక్కడికి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను యాక్చువల్లీ అండి, నేను ఇంజనీర్ చదువుకున్నా, సివిల్ ఇంజనీర్. నేను అది అయిపోయినాక బిజినెస్లోకి వచ్చాను. బిజినెస్ చూసుకుంటున్నాను 18 ఏళ్ళు. అంతా ఫాదర్ బిజినెస్, మేము పెట్టిన ఇండస్ట్రీస్ వచ్చాను, చాలా వరకు డెవలప్ చేసాం. ఇవన్నీ కూడా చాలా కష్టపడి యంగ్ ఏజ్లో అయినా కూడా మా ఫాదర్ ఎంకరేజ్మెంట్ అయినా కానివ్వండి, నాకుండే అడ్వాంటేజు వేరే ఫ్రెండ్స్తో మనం మాట్లాడే ఇదైనా కానివ్వండి, వాళ్ళతో ఉండే రిలేషన్స్, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కటి ఎక్కడికి పోయినా కూడా పట్టుదలగా పని చేసుకుంటూ వచ్చాము. ఏదైనా పని పట్టుకుంటే ఏదో ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం పని చేసుకుంటారు. ఇంటికంటే నేను బయటనే ఎక్కువ తిరిగింటాను. మా ఫ్యామిలీలో ఎక్కడ కానీ చూస్తే నేను ఎక్కువ బయటే తిరిగి ఉన్నా. ఎప్పుడు బిజినెస్ మీదని అటు తిరుగుతాయి. ఎందుకంటే ఒక పని పట్టుకున్నామంటే పని సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ అవ్వాలంటే దానికి ఫుల్ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తూ ఉంటాను. దాంతోపాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానివ్వండి, మా ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, అందరు కలిసి చేసాం. ఆ రకంగా బిజినెస్ని ఎలాబరేట్గా పెద్దగా చేసాము. సో ఇవాళ బిజినెస్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇవాళ నేను లేకపోయినా కూడా బిజినెస్ ఎండీస్ ఉన్నారు, సిఇఓస్ ఉన్నారు, వాళ్ళు నడిపేస్తున్నారు. ఇవాళ ఏదైనా ఒక రోజు 2 రోజులు నా టైం కేటాయించాల్సింది వస్తుంది తప్పితే ఇవాళ బిజినెస్లో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆ రకంగా పైకి వచ్చాను. ఆ రకంగానే సార్ దృష్టిలో పడడం కూడా జరిగిందండి. ఇప్పుడు పోలవరం అదేవిధంగా ఇతర సాగునీటి ప్రాజెక్టుల మీద మీ వాడిని వినిపిస్తున్నారు ప్రతి చోట. ఏంటి దాన్ని అనుకున్న ఆంతర్యం ఏంటి?
అంటే అండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అండి 75% కంప్లీట్ చేస్తామండి పోలవరం ప్రాజెక్ట్. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇంకొక 25% కంప్లీట్ చేయాల్సి ఉంది 5 ఏళ్ళు. అయిపోయింటే ప్రాజెక్ట్ అయిపోయింది. అది ఇవాళ ఏమైపోయిందంటే ఈ 5 ఏళ్ళు పని చేయకపోవడం వల్ల ఆడ పెట్టిన మిషనరీస్ అయినా కానివ్వండి, ఈ గేట్స్ అయినా కానివ్వండి, దానికి పెట్టిన చాలా ఎక్విప్మెంట్స్ వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది 5 ఏళ్ళు. ఇవాళ మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి, మీరు ఇల్లు కడుతున్నప్పుడు అదొక 5 ఏళ్ళు వదిలేసి ఎట్లయిపోతుంది ఆ ఇల్లు? మళ్ళీ కట్టాలంటే దానికి మళ్ళీ వేరే ఖర్చు ఆడడం అయిపోతుంది. ఇవాళ మీరు చూడండి, స్టీలు సిమెంట్ ఉంది, ఈ కాస్ట్ ఇవాళ 200 రూపాయలు 5 ఏళ్ళ వెనకలు ఉందనుకోండి, 5 ఏళ్ళలో ఆ కాస్ట్ పెరిగిపోయింది. సిమెంట్ కాస్ట్ పెరిగిపోయింది, స్టీల్ కాస్ట్ పెరిగిపోయింది, లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, ప్రతి ఒక్క కాస్ట్ పెరిగిపోయింది, డీజిల్ కాస్ట్ పెరిగిపోయింది, ప్రతి ఒక్కటి ఆ కాస్ట్ అంతా ఈ యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేయలేదని అడుగుతున్నామండి. ఈ 5 ఏళ్ళలో వచ్చిన నిధులు, పోలవరంకి వచ్చిన నిధులు డైవర్ట్ చేసేసి ఎక్కడో వాడేసి ఈ పోలవరం అన్యాయం చేస్తే, మా గవర్నమెంట్లో మేము కట్టిన పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఏపీ అంటే అమరావతి పోలవరం అని మనము ఈ 2014 నుంచి 2019 వరకు చేసే ఎక్కడ కానీ ఆ పోలవరం ప్రాజెక్ట్ని వదిలేస్తారు. ఒక ఇటుకే లేదండి, రివర్స్ టెండరింగ్ అని ఏదో పెట్టి ఉండే కాంట్రాక్టర్ చేస్తుండే కాంట్రాక్టర్కి టోటల్గా అది ఐడియా ఉంటే ఆ కాంట్రాక్టర్ని పంపించేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చారంటే కొత్త కాంట్రాక్టర్ తీసుకోవాలి, ఒక కొత్త ఇటుక కూడా వేయలేదు. అందుకని ఇప్పుడు వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, కట్టాల్సిందే. మనం ఈసారి వచ్చిన దశమి కడతామని అందరికీ చెప్తాం. అలాగే R&R ప్యాకేజ్ ఉందండి, ఎక్కడ పోలవరంలో R&R ప్యాకేజీలు ఇవ్వాలి. మనం ఉన్నప్పుడు R&R ప్యాకేజీలు ఇచ్చాం, బట్ ఈ గవర్నమెంట్ వచ్చినా ఒక R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇల్లులు ఉన్నాయి, వాళ్ళందరూ భూములు పోయి వాళ్ళకి ఇల్లులు కట్టిస్తామని మనం హామీ చెప్పి వాళ్ళకి ఎంతో నమ్మకం మీద వాళ్ళు ఇది చేస్తే, ఇవాళ ఆ ప్రాజెక్ట్ కడుతున్నాక వాళ్ళకి ఇల్లులు ఇవ్వలేదండి. మనం కట్టినప్పుడు ఇల్లులే ఉన్నాయి, ఇప్పటివరకు ఇల్లులు రాలేదు. అవి కూడా మేము వచ్చిన దక్షమే ఇల్లులు, R&R ప్యాకేజీలు ఇవన్నీ కూడా ఇస్తామని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నాం. 100% ఈసారి వచ్చినాక పెద్ద బాధ్యత ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు R&R ప్లస్ ఈ ఇల్లులు కూడా కట్టియాలంటే మినిమం టు మినిమం కాస్ట్ 60,000 కోట్లు ఖర్చు ఉందండి. ఈ 60,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇచ్చింది, అది డైవర్షన్ చేశారు. ఎక్కడికో డైవర్షన్ చేసి దాని ఖర్చులన్నీ చేసేసి దాన్ని అయిపించేశారు. ఇవాళ మాకైనా కానీ, టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికైనా కానీ, లోకేష్ గారికైనా కానివ్వండి, ఇవాళ పెద్ద బాధ్యత ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ నిధులు సెంట్రల్ నుంచి తీసుకొని రావడం. ఇవాళ నా మీద చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతగా వాళ్ళకి చెప్తున్నాం, ప్రాజెక్ట్ కట్టాలని కడతాం. ఇవాళ 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు అయింది స్టోన్ వేసి, ఇవాళ వరకు కట్టలేకపోతున్నాం. వేరే దేశాలు చూస్తే ఈ టైప్ ప్రాజెక్టు 2 ఏళ్ళు కంప్లీట్ చేసేస్తున్నారు. ఇవాళ కంప్లీట్ కూడా చేయలేకపోతుంటే మనం ఏ దాంట్లో ఉన్నాం? ఈ గవర్నమెంట్ వల్ల ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది జరగలేదు. ఇక్కడ ఒక్కటే కాదు, హోల్ స్టేట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరగలేదు. ఇవాళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందన్న, ఇవాళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? 65% మన గవర్నమెంట్లో వేస్తాం. ఎంత 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది, దాన్ని కంప్లీట్ చేయలేదు. అంటే రైతులకి ఏం చేయాలో అనుకోవట్లేదు, యువతకి ఏం చేయాలో అనుకోవట్లేదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నేను అడ్రస్ చేసి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అర్థం చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్డీఏ కూటమి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎన్డీఏ కూటమి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మేము ఇవన్నీ ఏమేమి చెప్తున్నాం, ఇవాళ రైతులు ఉన్నారు, అక్వా రైతులు ఉన్నారు, అలాగే వరి రైతులు ఉన్నారు, టొబాకో రైతులు ఉన్నారు, నిమ్మ ఆయిల్ రైతులు, నిమ్మ రైతులు ఉన్నారు, అలాగే అక్వా మన పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, మీకు రైతులకు కానీ ఎక్కడ కానీ ఈ 5 ఏళ్ళలో మంచి జరిగిందా? మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి, ఎక్కడ మంచి జరిగిందా? జరిగింటే మేము చెప్పం. మీరు జరగలేదు, మీకు గిట్టుబాటు ధర రావట్లేదు, యువత ఉన్నారు, యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వేరే రాష్ట్రాలు తరలిపోతున్నారండి యువత అంతా. మన రాష్ట్రం డెవలప్ చేసుకొని, మన రాష్ట్రంలో ఉండాల్సిన యువత మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సి, దాన్ని పెద్దగా చేసుకొని మంచి మన రాష్ట్రం కూడా పేరు తెచ్చుకోవాలనే యువత అందరూ కూడా ఇవాళ టాలెంటెడ్ యువత, మామూలు యువత కాదండి మన ఆంధ్రాలో ఉండేది. ఇవాళ వేరే దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో సక్సెస్ఫుల్ అయ్యి వచ్చి ఇవాళ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పనులు చేసుకుంటున్నారు. అట్లాంటి యువత అంతా తరలిపోతున్నారు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మహిళలు ఉన్నారు, మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఆ రక్షణ మనం కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి? పార్టీది, మా గవర్నమెంట్ది. గవర్నమెంట్లు కూడా ఈ చేయకపోతే, ఈసారి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దక్షమే ఏలూరులో ఒక 8-9 ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి
వాళ్ళకి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అయినా కానివ్వండి, అలాగే మహిళలకు కూడా వాళ్ళ సొంత పరిశ్రమలు కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగల పరిశ్రమలు కూడా ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు క్రియేట్ చేసి, లేకుంటే వాళ్ళని బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ లాగా క్రియేట్ చేయడానికి మన ఆపర్చునిటీ ఎంత ఉందో అంత క్రియేట్ చేయడానికి మనం కూడా వాళ్ళకి స్కోప్ ఇవ్వాల్సింది ఉంది. అలాగే ఇవాళ మీరు చూస్తే రైతులు కూడా గిట్టుబాటు ధర గురించి నేను చాలామంది రైతులు కలిసాను, టొబాకో రైతులను కలిసాను, పామ్ ఆయిల్ రైతులను కలిసాను, అలాగే అక్వా రైతులను కలిసాను. వీళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి భరోసా చెప్పాం. ఈ మా గవర్నమెంట్ డెవలప్మెంటు, రైతులు, మహిళలు అందరికీ, ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీకి అయినా కానీ ప్రతి ఒక్కరికి మంచిగా రాష్ట్రం డెవలప్ అవ్వాలని చూసే మేము అనుకునేది దాంట్లో పోతుంటామండి. సో ప్రతి ఒక్కరు ఈసారి ఆలోచించండి. మేము వచ్చిన తక్షణమే నేను యువకుడిని, కష్టపడే తత్వం, పట్టుదలగా పనిచేసేది ఇది. మీకు అందరు కూడా నేను అండగా ఉంటానని చెప్తున్నాను. ప్రతి ఒక్క సమస్య మేము ఈడ ఉండి మీకు తీరుస్తామని మీ అందరికీ చెప్తున్నానండి. అయితే ఏలూరు పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో ఈ స్థానంలో హేమహేమీలు అదేవిధంగా ఉద్దండలు కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఈ సీట్ని ఇప్పుడు ఈ ఎంపికలో మీరున్నారు. ఏమని ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది ఫీలింగ్? నేనేమంటున్నానంటే అండి, నేను ప్రతి ఒక్క సమస్య తీరుస్తాను వాళ్ళ ముందుకు వచ్చానండి. వాళ్ళ సమస్యలు అన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాను. మండల్ వైజ్ సమస్యలను కూడా అడ్రస్ చేస్తున్నాను. ప్రతి ఒక్క సమస్య చెప్తున్నాను. ఈ సమస్యను కనుక్కుంది, నేనే తెలుసుకుంది, దాని గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలని కూడా ఐడియా చేసి, ఇప్పుడు మన ఏలూరులో 2 జూట్ మిల్లులు ఉన్నాయండి, క్లోజ్ అయిపోయినాయి. 5,000 మంది ఉద్యోగాలు లేకుండా బయట ఉన్నారు. వాళ్ళందరికీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అది కూడా వాళ్ళ కొన్ని కంపెనీస్తో మాట్లాడి అది వర్కౌట్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే ఆపోజిట్ వాళ్ళు ఎట్లున్నారో తెలియదు నాకు. నేను నా పని ఏంటి, నేను ఇది చేయగలుగుతాను మీకు అని చెప్తున్నా. మీకు నా మీద నమ్మకం ఉందంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నా. ఓకే సార్, ఇప్పుడు 7 సెగ్మెంట్లో మీరు ఇప్పటికే పర్యటిస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎటువంటి సమస్యలను గుర్తించారు? అదే అండి, ఇవాళ మీకు చెప్పినట్లు ఇప్పుడు అక్వా రైతులు ఉన్నారండి. అక్వా రైతులకి కరెంట్ రేట్లు ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళకి సబ్సిడీస్ రావట్లేదు, ఏదో మీద మోటార్స్ మీద సబ్సిడీస్ రావట్లేదు. అలాగే వాళ్ళ ట్రాన్స్ఫార్మర్స్ రేటు 4 లక్షల రూపాయలు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ పడుతుంది. వాళ్ళకి ఎన్ని కాస్ట్ పెట్టి ఎరువులు ఉన్నాయి, వాళ్ళ ఈ మేత వేస్తారు కదా, ఏ దానిలోకి ఈ చేపలకైనా రొయ్యలకైనా వేసే మేత రేటు పెరుగుతుంది, వీళ్ళ రేటు పెరగడం లేదు. అలాగే వరి రైతులు ఉన్నారు. వరి రైతులకి రోడ్ల ప్రాబ్లం ఉందండి. మెయిన్ రోడ్లు వాళ్ళు అక్కడ పంట అక్కడి నుంచి తీసుకొని వచ్చి మెయిన్గా వేయాలంటే వాళ్ళకి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు వేయాలి. అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఎవరికి వరి రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఎందుకు గిట్టుబాటు ధర రావట్లేదు అంటే ఇదంతా ఒక సిండికేట్ అయిపోయి, ఈ రైస్ మిల్లులో వాళ్ళందరూ సిండికేట్ అయ్యి వాళ్ళకి ఇది రావట్లేదు. పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళకి 17,000 రూపాయలు బేసిక్ రేట్ పెట్టండి అని ఎస్కలేషన్ పెట్టండి వాళ్ళు అడిగారు. వాళ్ళకి 13,000 రూపాయలు రేట్ వస్తుంది, 24,000 రూపాయలు రేట్ పెరిగేది. క్రూడ్ ఆయిల్తో వాళ్ళకి లింక్ పెట్టి ఏదో ప్రాబ్లం ఉంది, అది కూడా మేము అడ్రస్ చేసాం. అలాగే అది కాకుండా పోలవరం ప్రాజెక్ట్ అయినా, చింతలపూడి అయినా కానీ, ఇవాళ ఏలూరు సిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య అయినా కానీ, ప్రతి కాన్స్టెన్సీలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందండి. ప్రతి కాన్స్టెన్సీలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. అవన్నీ కూడా తీరుస్తామని వాళ్ళందరికీ చెప్తున్నాం. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానీ, ఏ ఊర్లకు పోయినా డ్రైనేజ్ ఇవాళ మీరు చూస్తే అండి, ప్రతి గ్రామంలో మేము తిరుగుతున్నాం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేశారంటే, ఆ సీసీ రోడ్ వేసింది ఘనత ఎవరికైనా ఉందంటే అది టీడీపీ పార్టీకే. ఎక్కడ ఇవాళ సీసీ రోడ్లు ఉన్నాయంటే, ఇవాళ సీసీ రోడ్లు ఇట్లా అడ్డంగా ఉన్నాయండి, ఇట్లా క్రాస్గా సీసీ రోడ్లు లేవు. ఎక్కడికి పోయినా అడిగేది ఏంది, క్రాస్ సీసీ రోడ్లు. ఈ రోడ్లు మనమే వేసాం. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, టీడీపీ పార్టీ అభివృద్ధి చేసే పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ. మీకు మీ పల్లెకి ఏదైనా కావాలన్నా, మీ గ్రామానికి ఏదైనా కావాలన్నా, మీ పంచాయతీకి ఏది కావాలన్నా, మీకు సిటీకి ఏదైనా కావాలన్నా, మీ పట్టణాలకు ఏదైనా కావాలన్నా, చేసింది ఏదైనా గవర్నమెంట్ ఉందంటే అది టీడీపీ గవర్నమెంట్ అండి. ప్రతి ఒక్కటి వాళ్ళకి అడ్రస్ చేస్తున్నాను. ఈసారి యువతకు కూడా చెప్తున్నాను, ఇండస్ట్రీస్ తీసుకొని వద్దాం. నా ఫ్రెండ్స్ చాలామంది ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ బిజినెస్లు ఇక్కడే, వాళ్ళ ఐటీ పరిశ్రమ కూడా ఒకటి ఇక్కడ పెట్టించి ఇక్కడే మీకు ఉద్యోగాలు చేసుకునేట్లు, ఇక్కడే మీరు చదువుకునే వ్యవస్థ ఉంది. వేరే ఊర్లోకి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ ఇంకా కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, ఇంకొక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నీ పెట్టి యువత ఇక్కడే చదువుకుంది, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంది, వాళ్ళ ఊర్లు వదిలిపోకుండా వాళ్ళ ఊర్లను డెవలప్ చేసుకునేట్లు, వాళ్ళ డబ్బులు ఇక్కడే సర్క్యులేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే ఏలూరు పార్లమెంట్ డెవలప్ అయ్యేట్లు వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తామని. యువత కొత్త థాట్స్, కొత్త ఐడియాస్ ఇవన్నీ తీసుకొని వచ్చి లీడర్స్ ఇవన్నీ చేయగలుగుతారండి.
ఎవరు ఒక కామన్ మ్యాన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. లీడర్స్ చేయగలుగుతాం. మాకు ఈ టైప్ ఆఫ్ విజన్ ఉంది. ఈ విజన్లో అందరు కూడి చేసుకున్నాం అంటే సక్సెస్ అవుతాం. ఏలూరులో స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తే స్మార్ట్ సిటీ స్టేటస్ వల్ల ఏలూరు అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దానికి ఒక స్పెషల్ ఫండింగ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది. అది కాకుండా ఇవాళ మీరు చూస్తే వందే భారత్ ట్రైన్ ఆగట్లేదండి. వందే భారత్ ట్రైన్ ఆగడం వల్ల ఎంత స్పీడ్గా హైదరాబాద్కి పోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నా పరిధిలో పార్లమెంట్లో గలం ఏదైనా వినిపిస్తారు ఏలూరు నుంచి అంటే ఇప్పటివరకు గలం ఎవరు వినిపించారో వినిపించలేదో తెలియదు, కానీ నేను మాత్రం గట్టిగా నా గలం పార్లమెంట్లో వినిపించే దాంట్లో నేను ఒక్కడిని అని చెప్తున్నానండి అందరికీ. ఓకే సార్, ఇప్పుడు కొల్లేరు సమస్య ఏదైతే ఉందో గత కొంతకాలంగా ప్రజాప్రతినిధులు దాని మీద వాగ్దానాలు ఇస్తున్నారు, కానీ అవి నీటి మీద మోటార్లు అయిపోతున్నాయి అన్నమాట. మీరు ఎటువంటి స్టాండ్లో ఉన్నారు దాని మీద? ఇప్పుడండి కొల్లేరు సమస్య శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు, అంటే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు చాలా వరకు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చారండి. అది ఒక్కటే రోజుతో అయిపోయే పని కాదు, ఒక నెలతో అయిపోయే పని కాదు, ఒక సంవత్సరంతో అయిపోయే పని కాదు. అది స్లోగా చేసుకుంటూ వచ్చే పరిష్కారం. నేను శ్రీనివాస్ గారితో నేను కూర్చొని డిస్కషన్ చేశాను. ఆ సమస్య గురించి టోటల్గా ఆయన అవగాహన ఉంది. చాలాసార్లు కన్వే చేసి మాట్లాడి మేము ఎలా చేయాలి ఏం చేయాలో కూడా దాని గురించి ఆలోచించాం. ఎందుకంటే ఆయన కూడా సెంటర్లో మాట్లాడి ఉన్నాడు, కొంతమందితో మాట్లాడి అది అంతా ఒక క్లారిటీ తీసుకోవచ్చు. గవర్నమెంట్ మారిపోయినాక ఇంకా అది సెంటర్లో కూడా మాట్లాడడానికి ఆయనకు కూడా స్కోప్ లేకపోయింది. ఈసారి అది మేమిద్దరం కూర్చోంది. అలాగే వేరే కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఉంగటూరులో కూడా ఆ సమస్య వస్తుంది. వాళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యేస్ అందరిని కూడోబెట్టుకుంది, అది ఎట్లా తీర్చాలి ఏం తీర్చాలో స్టెప్ బై స్టెప్ తీరుస్తామని నా ఈసారి ఎలక్షన్ అయిపోయిన తక్షణమే ఫస్ట్ మీటింగు వాళ్ళతోనే పెడుతున్నాను. ఇప్పుడు చిన్న విరామం. అభ్యర్థుల అంతరంగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితుల సమస్యలు చాలా ఉన్నాయి. అంటే అక్కడ గిరిజనులు ఉన్నారు, దాని మీద కూడా మీకు ఒక స్టాండ్ ఉందని విన్నాం. దాని గురించి చెప్పండి. అదే అండి, గిరిజనులందరినీ నేను కలవడం జరిగిందండి. గిరిజనులు కూడా వాళ్ళకి ఉపాధి కలగాలండి. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కలగాలంటే నేను అనుకోవడం ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే దానికి ఒక స్టేటస్, టూరిజం స్టేటస్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. పోలవరం ప్రాజెక్ట్ రెడీ అయితే వాటరు, ఆ సీజన్లో వాటరు ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడ చాలా ఉపాధి కలగవచ్చు. ఒక చిన్న హోటల్స్ పెట్టుకోవడమైనా కానివ్వండి, వాళ్ళకి అక్కడ ఏదైనా ఒక హోటల్స్లో పెట్టుకుంది, అలాగే ఈ అన్ని బండ్లు పెట్టుకుంది, ఇవన్నీ ఒక చిన్న నేను పెద్దగా చెప్పట్లేదు, చిన్న గిరిజనులకి రోజు వాళ్ళ ఖర్చులకు సరిపోయేంత ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇస్తే బాగుంటుంది. అలాగే పోలవరంలోనే నేను చెప్పే 8-9 ఇండస్ట్రీలు, ఒక 2 ఇండస్ట్రీలు పోలవరంలోనే కడదాం. గిరిజనులకి ఎక్కువ దాంట్లో ఆపర్చునిటీస్ వచ్చేట్లు క్రియేట్ చేద్దాం అనేది ఒక ఐడియా అండి. అవి వన్ బై వన్ అదన్నీ కూడా అడ్రస్ చేసుకుంటూ వస్తుంది వచ్చే రోజుల్లో. నేను అదే చెప్తున్నాను. నేను మీ మనిషి, మీ తమ్ముడు అనుకోండి, మీ అన్న అనుకోండి, మీ కొడుకు అనుకోండి, మీ బావమరిది అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను మీ మహేష్ నాకు ఈ పని ఉందని మీరు అడిగితే నేను మీతో పాటు ఎంట పట్టుకొని ఆ పని చేయించే బాధ్యత నాదేని వాళ్ళందరికీ చెప్తున్నాం. ఇప్పటివరకు ఎట్లా ఉన్నిందో నాకు ఐడియా లేదు. నేను మాత్రం ఆ టైప్ మనిషిని. మీ అందరూ ఈసారి నన్ను ఆస్వాదించమని అందరిని కోరుకున్నా. నేను ఈసారి మీ అందరి దగ్గర శబాష్, ఈ అబ్బాయి శబాష్ అనిపించుకునే వరకు కష్టపడతాను. మీ అందరికి మాట చెప్తున్నాను. ఇప్పుడు మీ ఈ సెగ్మెంట్స్లో ఏ సమస్యలను ఇప్పటివరకు గుర్తించారు? అంటే ఓవరాల్గా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు మీరు పోలవరంలో మండల వైజ్ చెప్తానండి. కొన్ని మండలాలు ఉన్నాయి, వాళ్ళకి ఫైర్ స్టేషన్ లేదు. ఓకే, ఫైర్ స్టేషన్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, మెడికల్ హాస్పిటల్స్ లేవు. హాస్పిటల్స్ కొన్ని ఊర్లలో ఉన్నాయి కానీ డాక్టర్స్ లేరు. అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ డాక్టర్స్ లేరు. సో హాస్పిటల్లో డాక్టర్స్ ఉండాలి, అట్లానే కొన్ని ఇది చేయాలి. అలాగే వాళ్ళకి కొన్ని ఏరియాలో, పోలవరంలో కొన్ని ఏరియాలు ఏంటంటే పెట్రోల్ డీజిల్ తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎంతో దూరం పోయి తెచ్చుకోవాల్సింది వస్తుంది. పెట్రోల్ పంప్ కావాలని అడుగుతున్నారు వాళ్ళు. కొన్ని ఏరియాలో పోలవరంలో పెట్రోల్ పంప్ కావాలని అడుగుతున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి మండలంలో డిఫరెంట్. ఇప్పుడు చింతల్పూడి వెళ్ళామనుకోండి, 100 బెడెడ్ హాస్పిటల్ అన్నారు, అది 100 బెడెడ్ హాస్పిటల్ ఇది కాలేదు.
వాళ్ళు అడుగుతున్నారు మాకు 100 బెడెడ్ హాస్పిటల్ చేస్తామన్నారంటే అది ఇప్పటివరకు ఇది కాలేదంటే వాళ్ళ సమస్యలు వేరే. వాళ్ళ చింతలపూడి వెళ్ళి అక్కడ రైతు సమస్యలు పోతే పామాయిల్ రైతులు ఎక్కువ, అక్కడ పామాయిల్ రైతుల సమస్యలు వేరే, అక్కడ యువత ఉన్నారు, యువత సమస్యలు వేరే. అలాగే ప్రతి చోట ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో ప్రతి ఒక్క సమస్య కొత్త సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళ సమస్యలు అన్నీ కూడా అడ్రస్ చేస్తామండి. ఇవాళ నుంచి మేము ప్రతి ఒక్క మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి మాకు ఒక సోషల్ మేము ఇది పెట్టామండి. ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఎంట్రీ చేయండి మాకు అని. వాళ్ళ సమస్యలన్నీ తీసుకున్నాం. మేము తీసుకొని ప్రతి ఒక్క సమస్యని అడ్రస్ చేసి ఒక్కొక్క వీడియో వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం మా సోషల్ మీడియాలో. రిలీజ్ చేసి మాకు ఎన్ని మీకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉంగటూరు ఉంది, ఉంగటూరులో మార్కెట్ ల్యాండ్ అలాట్మెంట్ టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. మార్కెట్ యార్డ్ కట్టలేదు వాళ్ళ వరకు. వాళ్ళకి మా ల్యాండ్ ఉంది కదా, మార్కెట్ యార్డ్ కట్టడానికి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, అది మర్చిపోండి. మేము వచ్చినాక ఎన్ని చేస్తామని వాళ్ళకి ప్రతి ఒక్క మండలం వైజ్ చెప్తున్నాం. కొన్ని ఏరియాలో ఇప్పుడు మన దిందలూరులో ఉంది, దిందలూరులో ఒక ఊరిలో ఆ జనాలు మన ఫ్లైఓవర్ ఇది ఉంది, మన ఎన్హెచ్ఏ రోడ్ ఉంది, వాళ్ళు క్రాస్ చేసుకొని పోవాలంటే ఎక్కడికో పోయి యూటర్న్ చేసుకొని రావాల్సిన వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, షార్ట్ కట్లు తీసుకోవడం వల్ల ఎంతోమంది ఒక 4 నుంచి 8 మంది వరకు చనిపోయినట్లున్నారు అక్కడ. వాళ్ళకి మనం అండర్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే అక్కడి నుంచి ఫ్లైఓవర్ వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క ఏరియాలో. ఇప్పుడు మేము ఎన్హెచ్ఏలో నాకు ఐడియా ఉందంతా, అది ఎట్లా చేయాలి ఏం చేయాలో వాళ్ళకి చెప్పాను. ఆ గ్రామంలో వెళ్ళినప్పుడు గ్రామంలో చెప్పాము. ప్రభాకర్ అన్న గారు కూడా, నేను ప్రభాకర్ అన్న ఇద్దరం వెళ్ళి చెప్పేసి వచ్చాం. సో అట్లా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య అడ్రస్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క సమస్య ఐడెంటిఫై చేసాం. టోటల్గా ఇవాళకి మేజర్ సమస్యల్లో 8 మేజర్ సమస్యలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా చేయాల్సిన సమస్యల్లో 122 సమస్యలు ఉన్నాయి. అలాగే మండల్ వైజ్ గ్రామాల వైజ్ సమస్యలు తీసుకుంటే 832 ఉన్నాయి. ఇన్ని ఐడెంటిఫై చేస్తామండి సమస్యలు. నేను ఎందుకు ఐడెంటిఫై చేశానంటే ఈసారి వచ్చినాక ఈ సమస్యలకు అన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, దీనికి ఒక టీం పెట్టి కరెక్ట్ సిస్టమేటిక్గా చేస్తే సెట్ అవుతుంది. ఇది ఎట్లా సెట్ చేయాలి, రైతులకు ఒక వింగ్ పెట్టుకోవడం, మేము యువతకు ఒక వింగ్ పెట్టుకోవడం, స్టూడెంట్స్కి ఒక వింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ పెట్టుకొని ఫాలోఅప్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫాలోఅప్ ఏ పని చేయాలన్నా కూడా పర్సూనెస్ ఉండాలి, ఫాలోఅప్ ఉండాలి, వెంటబడి చేపించుకునే తత్వం చేసుకోవాలి. అది టీం పెట్టుకొని చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ పెట్టుకొని చేద్దామని నాకు ఐడియాలో ఉన్న. ఈసారి నేను గెలిచిన లక్ష్యమే, నేను ఈసారి చేసే సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేయడానికి ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయితే మినిస్టర్లు, సెంట్రల్ అయితే సెంట్రల్, ఆ లెటర్స్ వెళ్ళిపోతుండాలి. వెళ్ళిపోయినాక అది మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాలి. ఎన్ని సిస్టమ్స్ తీసుకొని వస్తాను, ప్రతి ఒక్కటి డిఫరెంట్గా చేసి అందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తాను. అది సార్, ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి జరిగిందని మీరు నమ్ముతున్నారా? 5 ఏళ్ళు అంటే అభివృద్ధి జీరో అంటే జీరో అండి. డ్రైనేజ్లు ఉన్నాయండి ఏలూరులో. మేము చాలా వరకు డ్రైనేజ్ కంప్లీట్ చేసాం. కొంచెం వరకే ఉండేది కంప్లీట్ చేయడానికి. ఎందుకు కంప్లీట్ చేయలేదండి? రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు. మనం వేసిన సీసీ రోడ్లో కూడా అక్కడక్కడ బొక్కలు పడినాయి. ఆ బొక్కలకి అట్లీస్ట్ కాంక్రీట్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి, అవి కూడా లేవు. ఇవాళ ఏలూరు చూస్తే ఇంకా ఓల్డ్ సిటీలాగా కనబడుతుందండి. కొన్ని ఏరియాస్ పోతే ఇంకా మనం 2024లో ఉన్నామండి. మన రాష్ట్రం, మన దేశం డెవలపింగ్ నేషన్ అని అంటున్నాం. మనం ఇవాళ హైదరాబాద్కి పోయి చూసినా, లేకుంటే మీరు తెలంగాణ పోండి, ఇవాళ తెలంగాణ పోండి, వాళ్ళు ఈ 10 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చేసుకున్నారంటే అండి, డిస్టిక్లు పార్లమెంట్లు అభివృద్ధి చేసుకున్నారండి. వాళ్ళు సొంత కలెక్టర్ ఆఫీసులు కట్టుకున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే కొత్త ఐటీ కంపెనీస్ లాగా ఉన్నాయి ఆఫీసులు కూడా, కలెక్టరేట్ ఆఫీసులు వాళ్ళు చేసుకున్నారండి 10 ఏళ్ళలో. మనం 5 ఏళ్ళలో చాలా డెవలప్ చేసుకున్నాం, చాలా వరకు చేసాం. అమరావతి చూడండి, ఇవాళ డెవలప్ చేసుకునేదానికి వదిలేసాం. అది అట్లనే వదిలేసింటే పెద్దగా అయిపోయింది. అది మన ఏలూరులో కూడా అట్లనే ఏదైనా డెవలప్ చేసింటే కొంచెం వీళ్ళు చేసింటే అయిపోయింది. ఎవరు కానీ పట్టించుకోలేండి. నేను ఒక్కటే డైరెక్ట్ క్వశ్చన్, ఇవాళ మాకు ఓట్లు వేయాలని అడుగుతున్నారు కదా వీళ్ళందరూ. ఇప్పుడు ఎంపీ అయినా కానీ ఉండే ఎమ్మెల్యేలు అని వీళ్ళందరూ ఇదే పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే కదండి. ఇప్పటివరకు ఎంపీ ఎక్కడ ఉన్నాడో మీరు ఎవరిని అడిగారా? మీ ఎంపీ పేరు తెలియదండి చాలామందికి ఇక్కడ ఉండే ఎంపీ పేరు తెలీదు. ఎక్కడికి వెళ్ళాడా ఎంపీ? ఇన్ని రోజులు ఎక్కడికి పోయాడు? ఓట్లేసి గెలిపించారు కదా, 5 మెజారిటీతో గెలిపించారు కదా, ఎక్కడికి వెళ్ళాడు ఎంపీ? మీరు ఎందుకు అడగలేదు? మీరు అడగకపోతేనే వీళ్ళందరూ ఇట్లా తయారవుతున్నారు. మీకు హక్కు, మీరు ఓట్లు వేసినాక మీకు పని చేయాల్సిన హక్కు మా నాయకులది.
మేము చేయాల్సిందే, వీళ్ళని చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారండి, ఎందుకు ఈ ఎమ్మెల్యేకి ఓటు వేయాలో అడగండి, మీరు గట్టిగా అడగండి, ఎందుకు వేయాలి ఓట్స్, ఏం చేశారని వేయాలి. ఏలూరు ఒక్క సిటీలోనే కాదండి, ఓల్డ్ పార్లమెంట్లో ఎక్కడ కానీ అభివృద్ధి జరగలేదండి, ఎక్కడ జరగలేదండి. మీ విజయానికి గెలుపుకి దోహదపడే అంశాలు ఏమిటని మీరు ఫీల్ అవుతున్నారు? ఒక్కటండి, నేను ఏదన్నా పని చేయాలని అనుకుంటే ఎంత కష్టమైనా దాన్ని చేసి సాధించుకొని వచ్చే దాంట్లో నేను ముందండి. బిజినెస్లోనే అట్లనే ఉన్నా, చదువుల్లో కూడా అట్లనే ఉన్నా, ఇప్పుడు పాలిటిక్స్లో కూడా అట్లనే ఉంటా. వీళ్ళందరికీ పని చేయడానికి వచ్చానండి. మనం వచ్చినప్పుడు ఇవన్నీ సాధించామని వాళ్ళకి అందరికీ చెప్తున్నాం. వాళ్ళు మన మీద నమ్మకంతో చేస్తారు. నేను చేయాల్సింది ఏంటంటే వాళ్ళని జనాలందరినీ చొరగొని అరే ఈ అబ్బాయి శబాష్ అనిపించుకోవాలి అనేది నా ఐడియా. సో నా ఇంటెన్షన్ అది. ఈ పార్లమెంట్లో పలానోడు డెవలప్ చేశాడు, బాగా చేశాడు అనేది ఒక మాట ఉంటే చాలు, అవన్నీ నా పిల్లలకు వస్తుంది, దాంతో మా పిల్లలు ఎంతో బాగుపడతారు. సో ఇవన్నీ నా ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అదొకటే కాకుండా ఇంకా నాకేంటంటే చదువుకున్నా, 6 లాంగ్వేజ్లు మాట్లాడతా, అలాగే ఎవరినైనా కలుపుకొని వెళ్ళే తత్వం, ఎవరితో అయినా కానీ మాట్లాడే తత్వం, ఎవరిని ఇగ్నోర్ చేయను, అన్నీ కూడా ఈ పార్లమెంట్లో ఇప్పటివరకు చూడకపోయి ఉండొచ్చు. ఆ రకంగా మనిషిని, మీ అందరికి అందుబాటులో ఉండే మనిషిని, మీకు ఎప్పుడు కూడా ఫోన్ కాల్ అవే ఉండే మనిషిని, మీరు ఎప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా మీకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా చేసి పెట్టే మనిషిని. అన్ని క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి నేను దానివల్ల గెలుస్తాను. ఇంకోటి, పార్లమెంట్లో కూడా ఇప్పుడు ఎంత గట్టిగా ఇక్కడ మాట్లాడుతున్నానో పార్లమెంట్లో దీనికంటే ఇంకా గట్టిగా మాట్లాడతా. నా సమస్యలు తీర్చుకునే వరకు ఇట్లనే మాట్లాడి సాధించుకొని వచ్చినప్పుడు నాకు వచ్చే సంతోషం, ఇక్కడ జనాలు చేసే సంతోషం, అది చాలా అది నాకు ఒక ఇది ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ హ్యాపీనెస్ కోసం ఎంతనే వేస్తా. రాజకీయాలకు మీరు కొత్త, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ రావటమే ఒక సునామీలాగా అన్ని రకరకాల ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా బయట ప్రచారంలో కావచ్చు, కొత్త పొంతలు దక్కించుకుంటున్నారు. ఏంటి అసలు ఆ ప్రణాళికలు? అంటే కొత్త తరానికి ఏం చెప్పబోతున్నారు? అంటే ఇట్లా రాజకీయాలకు సంబంధించి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? నేను ఇచ్చేది ఏంటంటే అండి, యువత మేము కొత్త ఆలోచనలు, కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలు, ఎన్నో దేశాలు తిరిగి ఉన్నాము, అక్కడ చేసే ఇదైనా కానివ్వండి, ఎక్కడ వేరే రాష్ట్రాలలో చేసే ఇదైనా కానివ్వండి, అవన్నీ కూడా అవగాహన ఉంది కాబట్టి ఆ రకంగా మేము డిఫరెంట్గా చేసుకుంటా క్యాంపెయినింగ్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకొని పోతాం. ఇవాళ IVR కాల్స్ చేస్తున్నాం, చాలా డిఫరెంట్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఇవాళ వరకు మా AI పెట్టుకొని ఉన్నాం మేము. ఎవరిని ఎప్పుడెప్పుడు టచ్ చేస్తామో కూడా మాకు క్యాలిక్యులేషన్ ఉందండి. సో ఇవాళ గ్రామాలను టచ్ చేస్తున్నాం, ఇప్పుడు అందరు గ్రామాలలో టచ్ చేసుకుని వస్తాం. ఇవన్నీ కూడా AIలో వస్తుంది మాకు. ఇవన్నీ కూడా కొత్త రీతిలో చేస్తున్నాం క్యాంపెయినింగ్. ఆ రీతి అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ రకంగానే చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇదంతా మా సక్సెస్ కోసమే, జనాలు మంచి జరగాలని, మనం అయితే వాళ్ళకి చేయగలుగుతామనే దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి డిఫరెంట్గా యువత కాబట్టి మేము డిఫరెంట్గా వెళ్తున్నామండి. ఇవాళ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నా వెనకాల ఇవాళ ఎవరు ఇదంతా ఆర్గనైజ్ చేయట్లేదు, నేను ఒక్కడనే ఆర్గనైజ్ చేసుకుంటా. మా నాయన ఆర్గనైజ్ చేయట్లేదు, మా అంకల్ ఆర్గనైజ్ చేయరు, మా బాబాయిలు ఆర్గనైజ్ చేయట్లేదు, ఎవ్వరు ఆర్గనైజ్ చేయట్లేదు. నేను ఒక్కడనే. మా నాయన్ని అడగాలి డబ్బులు, లేకుంటే ఎవరినో వేరే వాళ్ళని ఏదో సజెషన్ అడగాలి, లేకుంటే ఎవరినో ఏదో అడిగి చేయాలి. నేను ఒక్కడనే ఈ ఎలక్షన్ అంతా నడుపుతున్నా. సో ఐ కెన్ డూ ఇట్. నేను ఒక్కడనే ఇవాళ ఇక్కడే ఉన్నా, ఈ ఎలక్షన్ అన్నీ నడిపిస్తున్నా. సో నా కెపాసిటీ ఏంటంటే నేను ఒక్కడనే చేయగలుగుతా, అదే అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ టు యూ. ఇది ఈరోజు అభ్యర్థుల అంతరంగం కార్యక్రమం. మరొక అభ్యర్థితో మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.